తెలంగాణలో ఇప్పుడు పాలిటిక్స్ ఎట్లున్నాయంటే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టే ఉన్నది. బీజేపీ గురించి మనం ఇక మాట్లాడుకునే ప్రసక్తే లేదు. మరి బీజేపీ ఇక్కడ ఎప్పుడు లేస్తుందో, ఎప్పుడు పుంజుకొస్తుందో ఏందో అనేది ఇక పార్టీ లీడర్లకు, అక్కడున్న సీనియర్ నాయకులందరికీ తెలియాలి. బీజేపీ అయితే సైలెంట్ గానే ఉన్నది ఇప్పటికీ కూడా. బీజేపీకి సంబంధించిన మీడియా ఒక్కటే ఎగురుతాను తప్ప బీజేపీ అయితే తెలంగాణలో ఇప్పటికీ కూడా సైలెంట్ గానే ఉన్నది. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. ఏమైతుందంటే 10 రోజులు కాంగ్రెస్, 10 రోజులు బీఆర్ఎస్, అంతే. అట్లనే ఉన్నది ముచ్చట. 10 రోజులు కాంగ్రెస్ లో నాయకులు అందరూ ఏదో మాట్లాడుతూ ఉంటారు, కాంగ్రెస్ వైపు చూస్తారు ప్రజలందరూ. ఇంకొక 10 రోజులు ఎట్లున్నది, బీఆర్ఎస్ లో ఏదో లుకలుకలే, లేదా బీఆర్ఎస్ లో ఏదైనా నాయకులు గట్టిగా మాట్లాడగానే బీఆర్ఎస్ సైడ్ పోతున్నారు. అసలు ఎవరికి ఏమైతుందో తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ గా ఏం అర్థమైతలేదు. వీళ్ళపైన వీళ్ళు విమర్శలు చేసుకుంటే వీళ్ళ పార్టీలలో ఇక అన్ని తెలిసినాయి కదా. వీళ్ళ పార్టీల నుంచి కొంతమంది బయటకు వచ్చి వీళ్ళ పార్టీ పైన మాట్లాడాడు. మళ్ళీ అప్పుడు బీఆర్ఎస్ సైలెంట్ ఉంటే కాంగ్రెస్ లేస్తారు. మళ్ళీ ఇప్పుడు యూరియా గురించి చూసుకున్నప్పుడు కాంగ్రెస్ సైలెంట్గా ఉన్నప్పుడు బీఆర్ఎస్ లేస్తుంది. తెలంగాణలో ఇట్లా నడుస్తున్నది. వాళ్ళకు కూడా ఎవరికి కూడా ఏం అర్థమైతలేదు. ఉక్కిరి బిక్కిరి, ప్రతి క్షణం కిరికిరి. రాష్ట్ర రాజకీయాలలో అనూహ్య మార్పులు. 6 గ్యారంటీల అమలు ఇప్పట్లో కష్టమే. 10 రోజులు కాంగ్రెస్ పై చేయి, 10 రోజులు బీఆర్ఎస్ ఖాయ్ రాజా ఖాయ్. 2 పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లు రాజకీయం. ఏ పార్టీ గ్రాఫ్ పెరుగుతుందో, ఏ పార్టీ గ్రాఫ్ తగ్గుతుందో అర్థం కాని పరిస్థితి. కేసులు తెర మీదకు రాగానే బీఆర్ఎస్ సైలెంట్ అయిపోతుంది. ఇక కేసుల గురించి మాట్లాడినప్పుడు బీఆర్ఎస్ సైలెంట్ అయిపోతుంది. ఇక కాంగ్రెస్ లేస్తుంది ఇక ఏడికాడికి. విపత్తులు రాగానే బీఆర్ఎస్ లో జోష్. ఇక విపత్తులు అదంటున్నా, యూరియా గురించి కానివ్వండి, ఇంకా వేరే ఇష్యూస్ ఏమన్నా మన బీసీ రిజర్వేషన్స్ కి కానివ్వండి, ఇంకా సో అండ్ సో కాంగ్రెస్ తీసుకున్న గ్యారంటీల ఇష్యూలు ఏవి వచ్చినా కూడా కాంగ్రెస్ సైలెంట్ అయిపోతుంది. ఇక బీఆర్ఎస్ వాళ్ళు ఎగురుతా ఉంటారు ఇక 10 రోజులు. అదే అంటున్నా కదా, ఒక రోజు వీళ్ళు, ఒక రోజు వాళ్ళది. కాయ రాజా కాయ అన్నట్టే ఉన్నది ఇలా కథ అంతా. వైభవలక్ష్మి బతుకమ్మ, దసరా, దీపావళి పండుగల సంబరాలు. ట్రిపుల్ ఫెస్టివల్స్, ట్రిపుల్ బెనిఫిట్స్. ప్రతి 500 రూపాయలు ఆపై కొనుగోలుపై లక్కీ డ్రా కూపన్. ఒకే కూపన్ పై 1 kg సిల్వర్ ఆర్ 1 TVS జూపిటర్ ఆర్ 1 ఆల్టో కార్ గెలుచుకునే ఛాన్స్. ప్రతి 2000 రూపాయలు ఆపై కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్. షాపింగ్ చేయండి, ఉచిత బహుమతులు గెలుచుకోండి. పండుగైనా, పబ్బమైనా, ఫంక్షన్ అయినా మన షాపింగ్ చాయిస్ వైభవలక్ష్మి షాపింగ్ మాల్, JPN రోడ్, వరంగల్. షాపింగ్ సంబరాలు, కానుకలు, ఆఫర్లు తాకుతాయి అంబరాలు.